Welcome to JRTV. Now we can discuss about this Shanku plant. ఈ విధంగా శంకు ప్లాంట్ యొక్క సీడ్స్ ఫ్రూట్ ఈ విధంగా వస్తుంది. సో మనకి శంకు ప్లాంట్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ఏది నేవీ బ్లూ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్, పర్పుల్ కలర్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ శంకు ఫ్లవర్స్ మీకు వస్తాయి. రీసెంట్గా మీకు శంకు ఫ్లవర్ మనం ఈ గ్రీన్ టీ కింద మనం బ్లూ టీ కింద మనం తాగితే మంచి డీటాక్సిఫైయింగ్ కెపాసిటీ ఉంటుందని మనకి సర్వేలో తెలిసింది, లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయటంలో మనకి తెలిసింది. సో ఎక్కువగా బ్లూ టీ కింద అంటే ఎందుకంటే మీకు సర్వసాధారణంగా బ్లూయిష్ కలర్లో, నేవీ బ్లూయిష్ కలర్లో మనకి శంకు ఫ్లవర్ మనకి సుస్పష్టంగా కనిపిస్తాయి. సేమ్ మనకి చిక్కుడు జాతి స్పీసీస్కి సంబంధించింది. దీనికి కూడా ఇంచుమించుగా పల్వైనస్ లీఫ్ బేస్ ఉంటుంది. పల్వైనస్ లీఫ్ బేస్లో మీకు మన నత్రజనికి సంబంధించిన బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. వీటి యొక్క రూట్స్లో మనకి రైజోబియం అనే బ్యాక్టీరియా మీకు మన బీన్స్లో, చిక్కుడు జాతి మొక్కలు, బొబ్బర్లు, పెసలు, కందులు, మినుములు, నెక్స్ట్ సోయాబీన్స్, వీటన్నిటిలో రైజోబియం అనే బ్యాక్టీరియా మీకు ఈ రూట్స్లో పుష్కలంగా ఉంటుంది. అది నత్రజని సింథసిస్ని ఎంతో మీకు తయారు చేసి మొక్కకి కావలసిన పోషక విలువలు, నెక్స్ట్ ఇది న్యూట్రియంట్స్, మినరల్స్, మెటల్స్ అన్నీ పుష్కలంగా మీకు మొక్కకి అందజేసి మనకి మంచి ప్రోటీనేషియస్ ఈ పల్సెస్ అన్నిటిలోనూ మనకి ప్రోటీన్స్, ప్లాస్మా ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. చిక్కుడు, నెక్స్ట్ సోయాబీన్స్, నెక్స్ట్ మినుములు, బొబ్బర్లు, నెక్స్ట్ ఉలవలు, పెసలు, నెక్స్ట్ కందులు, నెక్స్ట్ గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్ అండ్ ఎల్లో గ్రామ్, డిఫరెంట్ ఈ చిక్కుడు జాతి మొక్కలన్నీ మీకు మన యొక్క శరీరాన్ని మంచి దృఢత్వంగా, మన మస్కులారిటీని, హైపర్ట్రోఫీ, మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే మనకి బైసెప్స్ కానీ, నెక్స్ట్ ట్రైసెప్స్ కానీ, డెల్టాయిడ్ మజిల్ కానీ, పెక్ట్రాలిస్ మేజర్ కానీ, పెక్ట్రాలిస్ మైనర్ కానీ, నెక్స్ట్ ట్రిపీజియల్ మజిల్ కానీ, నెక్స్ట్ క్వాడ్రిసెప్స్ ఫెమరిస్ అండ్ కాఫ్ మజిల్స్ కానీ, నెక్స్ట్ ఇంటర్ఫాలింజియల్ మజిల్స్ కానీ, అల్నార్ మజిల్స్ కానీ, మీకు ఇటు లోవర్ లిమ్స్కి సంబంధించిన కాఫ్ మజిల్స్, డిఫరెంట్ టిబియా, ఫిబులా మధ్య మీకు మజిల్స్, ఇవన్నీ మంచి పరిపుష్టిగా, మంచి హైపర్ట్రోఫీ తోటి, మంచి టెన్సివ్గా, మంచి యాక్టివ్గా, మంచి ప్రొడక్టివ్గా, మంచి స్టిమ్యులేషన్ తోటి ఉండాలంటే మనం ప్రోటీన్ ఫుడ్ మంచి పుష్కలంగా తీసుకోవాలి. దానికి తగ్గట్టు మనం ఏది కందిపప్పు, నెక్స్ట్ పెసరపప్పు, మినప్పప్పు, నెక్స్ట్ బొబ్బర్లతో తయారు చేసిన ప్రిపరేషన్స్, ఉలవలతో తయారు చేసిన ప్రిపరేషన్స్, నెక్స్ట్ మీకు సోయాబీన్స్ యొక్క ప్రిపరేషన్స్, ఈ విధంగా సేమ్ అదే క్వాలిటీస్ ఉన్న మీకు చిక్కుడు జాతి మొక్క ఈ శంకు ఫ్లవరు మనకి ఎంతో అద్భుతంగా మీకు యాంటీ ఆక్సిడెంట్ కింద డీటాక్సిఫైయింగ్, బాడీలో మీకు ఇది ఈ కలుషితమైన మీకు ఏవి రెసిడ్యూస్ అన్నీ బయటికి పారవేయాలంటే మీకు ఈ శంకు ఫ్లవర్కి సంబంధించిన మీకు ఈ గ్రీన్ టీ, అది బ్లూ టీ మనం తాగితే అద్భుతంగా మీకు మంచి రిలీఫ్ వస్తుంది. అది ఒక డీటాక్సిఫైయింగ్ కెపాసిటీ, అది మీకు మంచి యాంటీ ఆక్సిడెంట్ కింద మనకి ఇది హ్యూమన్ బాడీ మీద మీకు అది పనిచేస్తుంది. సో ఇది చాలా సులువుగా మీకు వైల్డ్ కల్టివేషను మీకు క్రీపర్ కింద పెరుగుతుంది. దీనికి ఒక బ్యాంబూ స్టిక్ ఒక కుండీలో మీరు వేసి డైలీ వాటర్ పోర్ చేస్తే దానికి అదే క్రీపర్ కింద బ్యాంబూ స్టిక్ సహాయంతో నువ్వా నేనా అంటూ మంచి స్పైరల్గా పైకి ఎదిగిపోద్ది.
మనకి కావాల్సినంత సీడ్స్ వస్తాయి, నెక్స్ట్ ఫ్లవర్స్ వస్తాయి, మనకి పూజ నిమిత్తం మనం దేవుడి గదిలో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా డీటాక్సిఫైయింగ్ కెపాసిటీ అద్భుతంగా ఉన్న మీకు ఈ ఇది బ్లూ టీ మీకు ఈ శంకు ఫ్లవర్స్ నుంచి మనం చేసుకోవచ్చు. మీరే మీకు బాగా కాచిన వాటర్లో ఒక ఫ్లవర్ వేస్తే అది బ్లూయిష్ కింద మీకు మారిపోయే అవకాశం ఉంటుంది. అది మనం ఉదయం పూట సేవిస్తే అద్భుతంగా మీకు మంచి రిజువనేషను, మంచి స్టిమ్యులేషను, మంచి యాక్టివేషను, మంచి ఎనర్జీ లెవెల్స్, నెక్స్ట్ మంచి ప్రొడక్టివ్గా మంచి ప్రొఫ్యూజ్ బ్లడ్ సర్క్యులేషను, ఎటువంటి మీకు లోవర్ లిమ్స్లో ఎటువంటి చెడు కొలెస్ట్రాల్ ఉన్నా మీకు మట్టుమాయం చేసే అద్భుతమైన న్యాచురల్ శంకు ఫ్లవరు మనకి ఎంతో ఉపయోగపడుతుంది. సో దీన్ని అశ్రద్ధ చేయకుండా ప్రతి టెర్రస్ మీద మీరు శంకు ఫ్లవర్స్, మీరు శంకు ప్లాంట్స్ మీరు కల్టివేషన్ చేయండి. మేము శంకు ప్లాంట్స్ కూడా మీకు వేలల్లో మేము సప్లై చేస్తాం, సీడ్స్ సప్లై చేస్తాం, మీకు 10 రూపీస్ ఈచ్ ప్లాంట్. సో ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, నెక్స్ట్ బ్లూ ఉంది, పర్పుల్ ఉంది, నెక్స్ట్ బ్లాక్ ఉంది, నెక్స్ట్ మీకు ఎల్లో కలర్ కూడా ఉంది. అద్భుతంగా 5-6 కలర్స్ తోటి శంకు ఫ్లవరు నువ్వా నేనా అంటూ ఒక స్పైరల్గా ఒక పాము మీకు మొక్కని ఎగబాగుతున్నట్టు పెన వేసుకున్నట్టుగా మీకు ఈ బ్యాంబూ ప్లాంట్ని స్పైరల్గా చుట్టుకుని మీకు ఏది ఆకాశం అంతా ఎత్తుకి పాకే అవకాశాలు ఉన్నాయి. సో ఇది మీకు 2 రోజులకు ఒకసారి నీరు ఏది వాటర్ ఫీడింగ్ చేస్తే సరిపోద్ది. అదే సమ్మర్లో మాత్రం 2 పూట్ల మీరు వాటర్ వేస్తే అద్భుతంగా మీకు ఫ్లవరింగ్ పుష్కలంగా వస్తుంది. ఒక ప్లాంట్కి ఇంచుమించు 20 నుంచి 30 ఫ్లవర్స్ మీకు గుత్తులుగా వస్తాయి. సో మీరు ఒకసారి ఈ బ్లూ టీ తయారు చేసుకుని తాగండి. మీ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో మంచి యాక్టివ్గా, మంచి స్టిమ్యులేషన్ తోటి, మంచి ప్రొడక్టివ్గా, మంచి పెర్ఫెక్ట్గా మీకు కొనసాగుతాయి. ఎటువంటి అలసట, నెక్స్ట్ సింకోపిక్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ ఫెటీగ్, నెక్స్ట్ రీలింగ్ సెన్సేషను ఇటువంటివి ఉండవు. మంచి యాక్టివ్గా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే విధంగా ఉంటారు. ఏమైనా బెడ్ టైంలో కూడా మీకు మంచి ఎనర్జెటిక్గా, మంచి ప్రొడక్టివ్గా, మంచి స్టిమ్యులేషన్ తోటి ఉంటారు. సో ఎంతో మీకు ఆయుర్వేదిక్ గుణాలు కలిగిన ఈ శంకు ప్లాంట్ మన టెర్రస్ మీద అద్భుతంగా చాలా ఈజీగా, ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా, మీకు వ్యయ ప్రయాసాలు లేకుండా సులువుగా కల్టివేషన్ చేసే ఇది మీకు ఆర్నమెంటల్ ప్లాంట్. మనం హ్యాపీగా దీంతో దండ కూడా మనం పువ్వులతోటి దండ గుచ్చుకోవచ్చు. నెక్స్ట్ దేవుడి గదిలో మీరు అలంకరణ చేసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ బ్లూ టీ దీని యొక్క ప్రత్యేకత. అదే విధంగా ఎల్లో కలర్లో ఉంటే ఎల్లో టీ దీని ప్రత్యేకత. మీరు బాగా కాచిన నీటిలో ఈ బ్లూ ఫ్లవర్ వేయండి, ఆటోమేటిక్గా బ్లూయిష్ వాటర్ అంతా బ్లూయిష్ షేడ్ వస్తుంది. అది ఆ బ్లూయిష్ షేడ్ మనకి డీటాక్సిఫైయింగ్ చేసే అద్భుతమైన కెపాసిటీ అందులో ఉంటాయి. మరి నెక్స్ట్ ఇది యాంటీ ఆక్సిడెంట్ కింద మీకు పనిచేస్తుందని రీసెంట్గా మీకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRTV. ప్లీజ్ ప్రెస్ bell button so that every update from JRTV will be updated to you. Please comment on uploading videos so that your comments are our best stimulations, your comments are our best energizers, your comments are our best extra added backbone to our JRTV channel, your comments are our best supporting words to JRTV channel. Please share it in your big friend circle, please share it in your big family circle, please share it in your big student circle so that they can have updation of latest updates from organic cultivation, open land cultivation, terrace cultivation, and windmills, different windmills, and this enchanting music from JRTV and lyrics by Dr. J. Rama Rao.
and dental care and treatment procedures and medical care and treatment procedures. They can grab so much of medical and dental knowledge from JRTV. Thank you so much for watching JRTV. Signing off. Thank you.